ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అదిరే ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ను 20 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ను 201 పరుగుకు పరిమితం చేసింది. ఫలితంగా ఈ సీజన్లో 6వ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ రెండో బంతికే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బట్లర్తో కలిసి కెప్టెన్ సంజు శాంసన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. అయితే జట్టు స్కోరు 162 పరుగుల వద్ద శాంసన్ అవుట్ కావడంతో సీన్ రివర్స్ అయ్యింది. రియాన్ పరాగ్ 27, శుభ్మన్ దూబే 25, రోమన్ పోరల్ 13 సైతం త్వరగానే అవుట్ అయ్యారు. దీంతో 20 ఓవర్లో రాజస్థాన్ 8 వికెట్లు నష్టపోయి 201 పరుగుకు పరిమితమైంది. 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది. ఓపెనర్ జేక్ ఫ్రెషర్ 20 బంతుల్లో 50 రన్స్, అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 65 రన్స్, ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లో 41 రన్స్ చేశారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జైంట్స్ను వెనక్కి నెట్టి 5వ ప్లేస్కు చేరింది. 12 మ్యాచ్లు 6 విజయాలు సాధించిన ఢిల్లీ మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ 11 మ్యాచ్ల్లో 8 విజయాలతో 2వ ప్లేస్లో ఉంది.